మన అందరికీ తెలుసు, భారతదేశంలో దంతవైద్య శాస్త్రము బాగా కొన్ని సంవత్సరాలుగా దేశమంతా విస్తరించి ఉంది. ఈ దంతవైద్య శాస్త్రంపై ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరి ఇంతమందికి మన దేశంలో జీవనాధారమైన ఈ దంతవైద్య శాస్త్రం యొక్క చరిత్ర ప్రపంచంలో మరియు మన దేశంలో ఏ విధంగా ఉండేదో మీకు తెలుసా? ఈ విషయమై మనం ఈరోజు మాట్లాడుకుందాము. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ రిపటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. ఈరోజు ఈ ఛానల్ ఎపిసోడ్లో డెంటిస్ట్రీ యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశవ్యాప్తంగా పూర్వం ఎలా ఉండేదో కొద్దిగా తెలుసుకుందాం. డెంటిస్ట్రీ అనేది పురాతన వైద్య వృత్తులలో ఒకటి. ఇది 7000 సంవత్సరంలో బీసీ నాటిది. దంతవైద్యం మరియు దంతక్షయానికి సంబంధించిన వివరణలు అప్పట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో ఒక సుమేరియన్ టెక్స్ట్ దంతపు పురుగులు దంతక్షయానికి కారణమవుతాయని వివరించింది. ఈ ఆలోచన 1700వ సంవత్సరం వరకు తప్పుగా నిరూపించబడలేదు. పురాతన గ్రీస్లో హిప్పోక్రేట్స్ మరియు అరిస్టాటిల్ దంతవైద్యం గురించి, ప్రత్యేకంగా క్షీణిస్తున్న దంతాల చికిత్స గురించి రాశారు. కానీ 1530వ సంవత్సరం వరకు పూర్తిగా డెంటిస్ట్రీకి అంకితం చేయబడిన మొదటి పుస్తకం లిటిల్ మెడిసినల్ బుక్లో దంతాల యొక్క అన్ని రకాల వ్యాధులు మరియు దంతాల బలహీనతలకు సంబంధించిన విషయాలు ప్రచురించబడింది. 1700వ సంవత్సరం నాటికి దంతవైద్యం మరియు నిర్వచించబడిన వృత్తిగా మారింది. 1723వ సంవత్సరంలో పియరీ ఫౌచార్డ్, ఫ్రెంచ్ సర్జన్, ఆధునిక దంతవైద్యం యొక్క పితామహుడిగా పేరు పొందినాడు. అతని ప్రభావవంతమైన పుస్తకమైన ది సర్జన్ డెంటిస్ట్, ఏ ట్రీటైజ్ అండ్ టీత్ వారు ప్రచురించారు. ఇది మొదటిసారిగా మానవ దంతాల సంరక్షణ మరియు చికిత్స కోసం చేయబడిన సమగ్ర వ్యవస్థను నిర్వచించింది. అదనంగా ఫౌచార్డ్ మొదట డెంటల్ ఫిల్లింగ్స్ మరియు డెంటల్ ప్రాసెసెస్ యొక్క ఉపయోగం వివరాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. మరియు చక్కెర నుండి వచ్చే ఆమ్లాలు దంతక్షయానికి దారితీస్తుందని ఆయన గుర్తించాడు. దంతవైద్య విద్యార్థులు తల, మెడ మరియు దంతాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. అయితే సాధారణ వైద్యులు తల, మెడ మరియు పొత్తి కడుపుపై ఎక్కువ దృష్టి పెడతారు. అందువల్ల దంతవైద్యులు పెద్ద వైద్య సమస్యలకు చికిత్స చేయలేరు మరియు సాధారణ వైద్యులు దంత సమస్యలకు చికిత్స చేయలేరు. ఈ కారణం వలన దంత సంబంధిత శాస్త్రాన్ని వైద్య వృత్తి నుండి వేరు చేశారు. 1840వ సంవత్సరంలో మొదటి దంత వైద్య కళాశాల బాల్టిమోర్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ, యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభించబడింది. ఈ కళాశాల దంత వైద్యంలో మరింత పర్యవేక్షణ అవసరాన్ని గుర్తించి స్థాపించబడింది. యునైటెడ్ స్టేట్స్లో అలబామా నగరంలో 1841 సంవత్సరంలో మొదటి దంతవైద్య అభ్యాస చట్టాన్ని రూపొందించడం జరిగింది. కానీ దంతవైద్య వృత్తి నిజంగా 1840వ సంవత్సరంలో మాత్రమే వృత్తి విద్యగా మారింది. మొట్టమొదటి దంతవైద్య కళాశాల ఏర్పడిన దాదాపు 20 సంవత్సరాల తర్వాత అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఏర్పడింది. 1867వ సంవత్సరంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయ అనుబంధ దంతవైద్య సంస్థగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ స్కూల్ స్థాపించబడింది. 1873వ సంవత్సరం నాటికి కోల్గేట్ మొదటి టూత్పేస్ట్ను భారీగా ఉత్పత్తి చేసింది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత భారీగా టూత్ బ్రష్లను కూడా ఉత్పత్తి చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డెంటల్ డిగ్రీని సంపాదించిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ 1869వ సంవత్సరం నాటిది. మరియు మొదటి మహిళా డెంటల్ అసిస్టెంట్ 1885వ సంవత్సరంలో న్యూ ఓర్లీన్స్లో ఉద్యోగంలో చేరారు. అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది అమెరికన్లు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విదేశాల్లో ఉన్న సైనికులు మంచి నోటి ఆరోగ్యం అనే భావనను యునైటెడ్ స్టేట్స్కు తీసుకువచ్చే వరకు మంచి బ్రషింగ్ అలవాట్లను అవలంబించలేదు. హెసీరే, ఈజిప్షియన్ లేఖకుడు, తరచుగా మొదటి దంతవైద్యుడు అని పిలుస్తారు. ఆయన సమాధిపై ఉన్న ఒక శాసనంలో దంతాలతో వ్యవహరించే వారిలో మరియు వైద్యులలో గొప్పవాడు అనే శీర్షిక ఉంది. ఇది దంతవైద్యుడిగా గుర్తించబడిన వ్యక్తికి తెలిసిన మొట్టమొదటి సూచన. ఇక భారతదేశంలో దంతవైద్య శాస్త్రం గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా తెలిసిన దంతవైద్య చికిత్సలు మరియు అభ్యాసాలు దాదాపు 7000 సంవత్సరంల బీసీ నాటి సింధు నదిలోయ నాగరికతలో ఆధునిక పాకిస్తాన్ మరియు భారతదేశ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి దంతవైద్యుడు డాక్టర్ రఫీయుద్దీన్ అహ్మద్. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని బర్దన్పరా అనే పిలువబడే స్థలంలో 1890వ సంవత్సరంలో డిసెంబర్ 24న జన్మించారు. మొదటి డెంటల్ కాలేజీని 1920వ సంవత్సరంలో కలకత్తాలో డాక్టర్ ఆర్ అహ్మద్ స్థాపించారు. వారు 1925వ సంవత్సరంలో ఇండియన్ డెంటల్ జర్నల్ను స్థాపించాడు
మరియు వీరు 1939వ సంవత్సరంలో బెంగాల్ డెంటిస్ట్ యాక్ట్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. 1946వ సంవత్సరంలో వారు బెంగాల్ డెంటల్ అసోసియేషన్ని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని ఇండియన్ డెంటల్ అసోసియేషన్గా మార్చారు. వీరు 1965వ సంవత్సరంలో ఫిబ్రవరి 9న 74 సంవత్సరాల వయసులో కలకత్తాలో మరణించారు. భారతదేశంలో మొట్టమొదటి దంత వైద్యురాలు విమలా సూద్. వీరు 1944వ సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. 18వ శతాబ్దానికి ముందు దంతవైద్యం అనేది కుటుంబ వ్యాపారం. తండ్రి దంతవైద్యం యొక్క నైపుణ్యాన్ని కొనసాగించడానికి తన కొడుకును తన బోధనలు అందజేసేవారు. దంతాలు అనేవి గుండె, మూత్రపిండాలు, కాలేయము లేదా కళ్ళు వంటి ఇతర ముఖ్యమైన అవయవాలతో పోల్చదగిన మొత్తం ఆరోగ్యము మరియు నాణ్యతకు దోహదపడే అద్భుతమైన జీవన నిర్మాణం. ఒక అవయవము లేదా జీవితం కోసం శ్రద్ధ వహించే ఆధునిక వైద్య నిపుణుడిలా కాకుండా దంతవైద్యుడు 32 ముఖ్యమైన జీవులు లేదా అవయవాలకు బాధ్యత వహిస్తాడు. వీటిలో ప్రతి ఒక్కటి ఆకారము మరియు రూపంలో ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి ఆధునిక దంతవైద్యం ప్రపంచంలోనే అగ్రశ్రేణి రంగంగా మారడానికి మరియు నేటికి ఒక గొప్ప మరియు రాజవృత్తిగా ఎందుకు అంత ఎత్తుకు చేరుకుందో ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆధునిక దంతవైద్యం అనేది కొత్త దంతాలు మరియు కొత్త చిరునవ్వులను సృష్టించడానికి ఆవిష్కరణ, సృజనాత్మకత, నైపుణ్యాలు మరియు శిక్షణ కలిసే కళాత్మక ప్రత్యేకత. అటువంటి జీవితాన్ని మార్చే వృత్తి సరైన విలువలు మరియు ఉన్నత ప్రమాణాలతో నిర్వహించబడాలి. దంతవైద్యుల చట్టం 1878 నాటికి ముందు దంతవైద్యం ఒక వృత్తిగా పరిగణించబడలేదు. సాధారణ అభిప్రాయం ఏమిటంటే ఇది క్రమబద్ధీకరించబడినది, అనైతికమైనది మరియు ఔత్సాహికమైనది. ఆ కాలంలో అన్ని రకాల వ్యక్తులు పంటి నొప్పి లేదా ఇతర నోటి సమస్యలకు మరియు వాటి నివారణపై సలహాలు ఇస్తూ వచ్చేవారు. ఆ కాలంలో డెంటిస్ట్రీని ప్రొఫెషన్గా మార్చడానికి నిజమైన ప్రయత్నాలు ఆ కాలంలో ఎప్పుడూ జరగలేదు. మరియు నిర్దిష్ట దంతవైద్య అర్హతలు అప్పట్లో అసలు లేనేలేవు. బ్రిటిష్ వారిచే చేయబడిన దంతవైద్య చట్టం 1878వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది మరియు ఈ చట్టం ఆధునిక దంతవైద్య అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్లో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.